రాజమండ్రి పార్లమెంట్ గురించి ఏమాత్రం అవగాహన లేని పురంధేశ్వరి వంటి నాయకులను జనం నమ్మరన్నారు ఆ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్. రాజమండ్రి ప్రజలు తమ జీవితాలు బాగు చేసే జగన్ లాంటి నాయకుడిని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి ఏ ఒక్క విషయం మీద స్పష్టత లేని రాజమండ్రి పార్లమెంటుకు బీజేపీ తరఫున పోటీ చేసిన కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటరీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటున్నారు. అది ఏ రకమైన మార్పు అనేది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నిన్న మొన్నటి వరకు రాజమండ్రి పార్లమెంట్ ఇప్పటికి కూడా పురంధేశ్వరికి ఏ రకమైన అవగాహన లేదన్న విషయం అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు ఓవర్ నైట్ వచ్చిన అభ్యర్థి ఆమె మాత్రం మార్పు కావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తన్నే గెలిపించాలంటున్నారు. ఏ రకంగా చూడొచ్చు? అయ్యా, వారు మార్పు కావాలని ప్రజలు ఎవ్వరూ అనుకోవట్లే. ప్రజలందరూ కూడా, నేను 7 నియోజకవర్గాలు విస్తృతంగా తిరిగాను, ఇప్పుడు కూడా తిరిగి వచ్చాను. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతున్నారు. ఎక్కడ చూసినా సరే పేద మధ్యతరగతి వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటున్నారు. మార్పు కావాలనుకుంటుంది ఈ కూటమి వాళ్ళే. మళ్ళీ వచ్చేసి మేము రాష్ట్రాన్ని దోసేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం తప్ప ఎవ్వరు కూడా మార్పు కొత్త వాళ్ళు రావాలని ఎప్పుడు కోరుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరంగా 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వీరేంటంటే ఎప్పుడో ఫ్లయింగ్ ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడ ఆవిడకి అవగాహన లేదు ఈ లోకల్ పరిస్థితుల మీద. ఏమని ఏసీ రూమ్లోకి వచ్చిన ఏసీ కారులోకి వచ్చుంటే పరిస్థితులు ఏమైనా అవగాహన ఉండదు. శాస్త్రస్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం మేము. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల, హెల్త్కి ఆయన ఇస్తున్న ఇంపార్టెన్స్, విద్యకి ఇస్తున్న ఇంపార్టెన్స్కి జేజేలు పలుకుతున్నారు. ఇప్పుడే నేను జస్ట్ పల్లెటూరులో వెళ్ళొచ్చాను. అంతేగాని ఏదో ఆ ఏసీ రూమ్లో కూర్చుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు ఎవ్వరూ కోరుకోవట్లా. వీళ్ళు పనికి వాళ్ళు మాకు వద్దని చెప్పి అంటున్నారు ప్రజలు. పురంధేశ్వరి ఇప్పటి వరకు వచ్చి ప్రచారం చేసింది లేదు. రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఏ ఒక్కరిని ఓటు అడిగిన పరిస్థితి కూడా లేదు. అయినా సరే నాకే పడతాయి ఓట్లు అని అనుకుంటున్నారు. ఈ ఆలోచనకు అర్థం ఏంటి? అది ఆవిడ భ్రమ. అంతకు మించి చెప్పేది ఏమంటుంది? కంటెస్ట్ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నెగ్గుతామనే కంటెస్ట్ చేస్తారు. అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఆవిడకి తెలియట్లేదు. ప్రజలు ఎప్పుడు కూడా మా వైపే ఉన్నారు. వై నాట్ 175 అనేది మేము రుజువు చేస్తాం. రానున్న రోజులు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా విజయం సాధిస్తాం. పార్టీలు మారే సంస్కృతి తనకు లేదని, కేవలం నీతి నిజాయితీ నిబద్ధతతోనే తాను ఎన్నికలకు వెళ్తున్నానని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, తనకున్న నిజాయితీ నిబద్ధతే ఖచ్చితంగా ఎన్నికల్లో తనకు విజయం సాధించి పెడతాయంటున్నారు. రాజమండ్రి నుంచి వీడియోస్ మల్లిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.